ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు తన ప్రియ దాసుడైన దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ 88వ మహాసభకు మొదటి రోజు మొదటి పూటలో విచ్చేసిన మీకందరకును, వచ్చుచున్న వారికిని, యేసు ప్రభు రెండవ రాకడ పర్యంతము దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక, ఆమేన్. నా తోటి అధికారులు రెవరెండ్ డాక్టర్ దైవారావు గారు, బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, రెవరెండ్ వైఐడి ఇమానుయేలు గారు, బైబిల్ మిషన్ సెక్రటరీ అయ్య గారు, రెవరెండ్ జిఆర్ ఇమానుయేల్ రాజ్ గారు, బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ అయ్య గారు, మరియు బైబిల్ మిషన్ సేవకులకు, సంఘములకు ప్రభు నామమున శుభము. ఈ ఏడాది బైబిల్ మిషన్ మహాసభలలో మాట్లాడేటటువంటి ప్రతి వారు కూడా వారికి ఇవ్వబడినటువంటి అంశములను అనుసరించి మాట్లాడగాను మహిమ వార్తావళి అనేటటి ఒక గ్రంథములో దైవచనుడు ఇచ్చిన అంశములను వారికి వీటిపై మాట్లాడండి అని తెలియచేయటం జరిగినది. ఆ ప్రకారంగానే మాట్లాడడానికి దేవుని యొక్క సేవకులు సిద్ధపడి ఉన్నారు. నేను కూడా అందుకు బద్ధుడనై సంఘ మహిమ అనే అంశముపై మాట్లాడడానికి మీ ముందు నిలిచి ఉన్నాను. ఇది చాలా పెద్ద అంశము. 45 నిమిషములలోనో లేక 1 గంటలోనో మాట్లాడి ముగించడానికి వీలు కానంత గొప్ప విషయములు కలిగినటువంటి అంశము సంఘ మహిమ, గ్లోరీ ఆఫ్ ద చర్చ్. సంఘము అనగానే పూర్వకాలములో యూదా సంఘము, క్రీస్తు వచ్చినప్పటి నుండి క్రీస్తు ప్రభువును బట్టి క్రైస్తవ సంఘము అని సంఘమునకు పేరు ఉన్నది. సంఘము అనేటటువంటి మాట గ్రీక్ భాషలో ఎక్లీషియా అని పిలువబడుచుండగా, ఇంగ్లీషులో చర్చ్ లేదా అసెంబ్లీ అని చెప్పబడుచు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభము చేసినది సంఘము. అందుచేతనే క్రొత్త నిబంధనలో పలు పర్యాయములు ఈ సంఘము అనేటటి పదమును మనము చూడగలుగుచు ఉన్నాము. మన ప్రభు అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులలో ఒకరైన పేతురు గారితో మాట్లాడుచు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని తెలియచేసి ఉన్నారు. సంఘము దేవునిది. సంఘముపై సర్వాధికారి అన్ని కాలములలోనూ ఆయనే అయ్యున్నారు గనుక సంఘము యేసుక్రీస్తు ప్రభువును ఘనపరచుచు ఆరాధించుచు ఆయన అప్పచెప్పినటువంటి పనులు ఈ లోకములో చేయవలనని దేవుడు దీనిని స్థాపన చేసి ఉన్నారు. మరియు అపోస్తుల కార్యములలో కూడా 9వ అధ్యాయము 31వ వచనములోను
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి 33 వచనం వరకు సంఘము అనేటువంటి మాటను మనము పలు సందర్భములలో చూడగలుగుచూ ఉన్నాము. ప్రత్యేకించి ఎఫెసీ 5:22 నుండి 33 వరకు ఉన్నటువంటి వచనములలో సంఘము సంఘము అంటూ 6 పర్యాయములు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటను సంబోధించి ఉన్నారు, లేక సంఘమును గూర్చినటువంటి ప్రస్తావన చేసి ఉన్నారు. కడకు దేవుడు తన సందేశములను అందించుచు ప్రత్యక్షపరిచినటువంటి సంగతులను యోహానుకు చెబుతూ ఉన్న సందర్భములలో కూడా ఎఫెసులో ఉన్న సంఘము, సువర్ణలో ఉన్న సంఘము ఇలాగ అంటూ 7 సంఘపు దూతలు వారికి దేవుడు తెలియచేసినటువంటి సంగతులను యోహాను వ్రాసి వాటిని పంపవలనని, 7 అనేది సంపూర్ణ సంఖ్య గనుక ఆనాడు ఉన్నటువంటి ఆసియాలో ఉన్న 7 సంఘములకు మాత్రమే కాకుండా నేటి కాలములో ప్రపంచమందంతటా ఉన్న అన్ని సంఘములకు దేవుని యొక్క సందేశమును అందించి ఉన్నాడు. సంఘమును దేవుడు స్థాపన చేసినటువంటి దినము మరెవరు లేరు గాని ఆయనే ఉన్నాడు. సృష్టిని కలుగు చేసినప్పుడు మరేమీ లేదు గాని మరెవరు లేరు గాని దేవుడొక్కడే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడయుండెను అనగా దేవుడొక్కడు మాత్రమే ఆదియందు ఉన్నాడు అనడానికి ఆధారముగా ఉన్నటువంటి ఈ వాక్యములను మనము ధ్యానము చేసినను ఒక్కడుగా ఆయన ఆరంభించినది ఆయన యొక్క సంఘము. ఆయన నాటినటువంటి మొక్క, ఆయన వేసినటువంటి విత్తనము, ఆయన దీవించినటువంటి చెట్టు, ఆయన కృప చూపించి కొనసాగింప చేయుచున్నటువంటి ఆయన ఇల్లు క్రైస్తవ సంఘము. ఇది ఎంతో శుభకరమైనటువంటి మాట, ప్రపంచమునకు ఆశీర్వాదమైనటువంటి వర్తమానము. సంఘమును ఆయన ప్రారంభము చేసి ఇన్ని వేలు సంవత్సరములుగా ఆయనే దీనిని పాలించుచున్నవాడు, పోషించుచున్నవాడు, నడిపించుచున్నవాడు, గండముల నుండి ఆపదల నుండి గట్టెక్కించుచు కడకు మేఘమెక్కించువాడు యేసుక్రీస్తు ప్రభువే. ప్రభు ఏ పని చేసినను అది ఫలిస్తుంది గనుక ఈ సంఘము మొదటి నుండి కూడా వృద్ధిలోనికి వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభుని ద్వారా స్థాపితమైనటువంటి క్రైస్తవ సంఘము మొదటి దశాబ్దము నుండి ఈరోజు వరకు 21వ శతాబ్దము వరకు అది వృద్ధి పొందుచునే ఉన్నది. యేసు ప్రభు యొక్క మాటలను మత్తయి సువార్తలో మనము 13వ అధ్యాయములో పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఉపమానములు చెబుతూ ఆవగింజను గూర్చినటువంటి ఉపమానములో అది విత్తనములన్నిటిలో చిన్నదే, కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును అని ఆయన పలికి ఉన్నారు. భూలోకములో ఉన్న దేవుని రాజ్యము యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘమే. కడకు పరలోక రాజ్యములో ఉండబోయేది కూడా దేవుని యొక్క సంఘమే. అనగా భూమి అందైనను పరలోకమందైనను సంఘము నిలిచి ఉండే సంఘముగా, ఉనికిని కలిగినటువంటి సంఘముగా, వెలుగుచూ ఉండేటువంటి సంఘముగా ఉన్నదని వాక్యము ద్వారా, చరిత్ర ద్వారా మనము చూడగలుగుచూ ఉన్నాం.
కాబట్టి ప్రభు ప్రారంభము చేసినటువంటి ఈ సంఘము విస్తరించుచున్నటువంటి దినములలో జరిగినటువంటి వృత్తాంతమును వైద్యుడైనటువంటి లూకా గారి ద్వారా అపోస్తుల కార్యములలో ఎన్నో చారిత్రక అంశములను ఆయన తెలియపరిచి ఉన్నాడు. వృత్తికి లూకా గారు వైద్యుడు అనగా విద్యావంతుడు, జ్ఞానము కలిగిన వాడు. పరిశోధన చేసి సత్యమును గ్రహించి ఆ సత్యమును చాటించినటువంటి ఈ లూకా గారు వ్రాసినటువంటి అపోస్తుల కార్యములు క్రైస్తవ సంఘ చరిత్రను గూర్చి తెలియచేయడానికి గాను నేటి క్రైస్తవ బోధకులు ఈ అపోస్తుల కార్యములపై వారి యొక్క దృష్టిని సారించి అనేకమైనటువంటి సత్యములను వెలుగులోనికి తీసుకుని వచ్చుచూ ఉన్నారు. ఆయన వ్రాసినటువంటి మాటలలో ఒక మాట అపోస్తుల కార్యములలో 9వ అధ్యాయము 31వ వచనములో, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, ఫుట్నోట్లో కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను. క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘము ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు సంఘము విస్తరించుచుండెను అని మనము చూడగలుగుచూ ఉన్నాం. గనుక మొట్టమొదటిగా ప్రభు ప్రారంభించినటువంటి ఈ సంఘము, ఆ రోజుల్లో సంఘములో చేరిన వారిని క్రైస్తవులు అని పిలిచినారు. కొందరిచ్చినటువంటి వివరణను బట్టి క్రిస్టియన్ అనగా ఆర్డైన్డ్ వన్, అభిషేకించిన ఒక వ్యక్తి క్రైస్తవుడు. ఈ సంఘమునకు ఉన్నటువంటి మరి ఒక మాట, ఆ దినములలో వాడినటువంటి పదము ద వే, మార్గము. ఈ మాటను యేసు ప్రభు చెప్పిన నేనే మార్గము అన్నదాన్ని ఆధారము చేసుకుని సంఘము ఒక మార్గముగా సంబోధించబడి ఉన్నది, పిలువబడి ఉన్నది. ఈ మార్గములో నడిచినటువంటి వారు విస్తారమైనటువంటి ప్రజలుగా మారిపోయినారు. ఐగుప్తులో బయలుదేరి కానాను దిశగా ప్రయాణము చేసినటువంటి ఇశ్రాయేలీయులు లక్షలాది మందిగా యాత్ర చేసి వాగ్దత్త భూమిని, పరిశుద్ధ స్థలాన్ని ఎలాగూ చేరుకున్నారో, ఈ రోజున క్రైస్తవ సంఘము భూమి మీద వృద్ధిలోనికి వచ్చినది. ఉర్విని సిద్ధమవును, ఉండు పరమందు అని దైవజనుడు పలికి ఉన్నారు. ఈ సంఘము అలాగూ వృద్ధి చెందడానికి ఆరంభకాలమందు అధిక సంఖ్యాకులు లేకపోయినా, కట్టినటువంటి ఆలయములు, కట్టడములు లేకపోయినా, సంఘము మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైనది అని మనము చూచినట్లయితే గృహ సంఘములు, హౌస్ చర్చెస్, ఇంటిలో కూడుకునేవారు. ఎవరి ఇల్లైతే దేవుని సేవకులను చేర్చుకుంటుందో, దేవుని సేవకుడు ఏ ఇంటికైతే వెళ్ళాడో అక్కడే ఒక సంఘము ప్రారంభము అయ్యేది. ఈ గృహ సంఘములు ఉన్నట్లుగా పౌలు గారు ఎన్నో సంఘములను స్థాపన చేసిన ఘనుడైనటువంటి మిషనరీ. కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనములో లౌదకీయలో ఉన్నటువంటి సంఘమును గూర్చి వ్రాయిచు, లౌదకీయలో ఉన్న సహోదరులకును నుంఫానుకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. అనగా ఒక ఇంటి దగ్గర ఒక సంఘము ప్రారంభమైనది. అలాగూ చిన్నగా ప్రారంభమైనది అనేక ఇళ్ళు. అందులో ఉన్న వారందరూ ఏకమై ఒక చోటున కూడుకున్నటువంటి వృద్ధిని మనము ఆరంభ కాలములోనే, అనగా క్రీస్తు శకము మొదటి శతాబ్దములోనే, మొదటి 100 ఏళ్ల చరిత్ర కాలములో సంఘము యొక్క వృద్ధి
ఎంతో జరిగి ఆనాటి ప్రపంచంలోనికి వెళ్ళినది. అదే రీతిగా పౌలు భక్తుని యొక్క ఆత్మీయ కుమారుడు, ఆత్మీయ కుమార్తె, మరొక మాటలో పౌలు యొక్క అనుచరులు, ఫాలోయర్స్ ఆఫ్ పౌలు గారి యొక్క అనుచరులైనటువంటి అకుల, ప్రిస్కిల్ల రోమా పత్రికలో 16వ అధ్యాయము 3వ వచనములో క్రీస్తు యేసునందు నా జత పనివారు, నేను పని చేస్తున్నాను, నాతో అకుల పని చేస్తున్నాడు, అకులతో పాటు ఆయన సాటి అయిన సహాయమైన ప్రిస్కిల్ల కూడా పని చేయించు ఉన్నది గనుక నా వందనములు వారికి తెలియచేస్తున్నాను అంటూ వారు ఎంతటి త్యాగశీలులో వారు నా కొరకు, నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. సంఘములో విశ్వాసులు ఇంత ప్రేమ, ఇంత త్యాగము చేయగలిగిన వారు ఉండాలి. ప్రాణమిచ్చుట కొరకైనను పౌలు గారి కొరకు, దేవుని కొరకు, పౌలు గారి కొరకు ప్రాణమిచ్చేటంతటి ప్రేమ కలిగినటువంటి విశ్వాసులను పౌలు గారు కలిగి ఉన్నట్లుగా నేటి దినములలో కూడా యథార్థమైన దేవుని సేవ చేయ వారికి పౌలు గారు సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తులైన అకుల, ప్రిస్కిల్లలు వారు ఎంతగా ప్రేమించినారో అలాంటి ప్రేమ కలిగినటువంటి వారు చేత పనివారుగా ఉండి, కాడి మోయిచున్న వారిగా ఉండి, కష్టములో పాలిభాగస్తులుగా ఉండేటటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో వారి ఇంట దేవుడు సంఘమును ప్రారంభము చేసి, అనగా పౌలు గారి ద్వారా కట్టబడినటువంటి సంఘములలో వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి అంటే ఒకరుగా, ఇద్దరుగా మాత్రమే కాదు, కానీ ఆ ఇంటి వారు కొందరిని ప్రోగు చేయగా హౌస్ చర్చ్ అనేది ప్రిస్కిల్ల, అకులల ఇంటి వద్ద జరిగినది. మరియు పౌలు గారి సేవలో మరి యొక్క పౌలు గారి అనుచరుడైనటువంటి ఫిలెమోను భాగ్యవంతుడు కాని గొప్ప విశ్వాసి, అనేక మందిని ఆదుకున్నటువంటి వాడు, పౌలు గారిని అమితముగా ప్రేమించిన వాడు. అందుకనే పౌలు గారు చెరసాలలో ఉండి కూడా ప్రేమతో ఫిలెమోనుకు ఒక ఉత్తరాన్ని వ్రాసినారు. ఆయన బాధ్యతను ఫిలెమోనుకు గుర్తు చేసినారు. ఆయన ఏ స్థితిలో ఖైదీగా శరీరమందు శక్తి తగ్గినటువంటి వయసులో ఉన్నారో అది నీవు జ్ఞాపకం చేసుకొని నేను చెప్పినట్లుగా చేయాలని ప్రేమతో ఒక లేఖను వ్రాసి పంపించినారు. కారణం, ఫిలెమోను ఇంటి వద్ద కూడా సంఘము ఉన్నది పౌలు గారి ద్వారా. పెద్ద సభలోనే నేను మాట్లాడుతానని, లక్షలాది మంది, వేలాది మంది ఉంటేనే వర్తమానము అందిస్తానని ఆ దినములలో ఆది క్రైస్తవ భక్తులు, బోధకులు తలంచలేదు. నేటి కాలములో కూడా ఇద్దరున్నను, ముగ్గురున్నను, ఐదుగురున్నను, 10 మంది ఉన్నను మనము బోధ చేసినప్పుడు సంఘము స్థాపన అవుతుంది. గనుకనే ఫిలెమోను ఇంట ఉన్న వారికి శుభము అని తన యొక్క శాల్యుటేషన్ సంఘమునకు పౌలు భక్తుడు తెలియచేయుచున్నాడు. ఇలాగూ గృహ సంఘములు ప్రారంభమైనవి నాటి నుండి 3 కాలములు, క్రీస్తు శకము 30 నుండి 590 వరకు రోమియుల కాలము, క్రీస్తు శకము 591 నుండి 1517 వరకు మాధ్యమిక కాలము, క్రీస్తు శకము 1517 నుండి నేటి వరకు నవీన కాలము. ఆరంభమైనప్పటి నుండి ఈ 2026వ సంవత్సరము వరకు ప్రపంచ దేశాలలో క్రైస్తవ సంఘము విస్తరించినట్లు, వృద్ధి చెందినట్లు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇది చారిత్రక సత్యము. సత్యాన్వేషకులు సైతము కాదనలేనటువంటి మాట. ప్రపంచములో అనేకమైనటువంటి మతములున్నవి, కానీ వాటిలో ప్రథమ స్థానము క్రైస్తవ సంఘానిదే అన్న సత్యమును అందరము ఎరుగుదము. ఆ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా, ఆ లెక్కలన్నీ కూడా మీ ముందు నేను ఉంచగలను. కానీ
ఇది సమయము చాలదు గనుక ఈ సమయంలో వాటన్నిటినీ మీ ముందు ఉంచలేము. అయినప్పటికీ దగ్గర 200 దేశాలుగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలు, అందులో ప్రత్యేకముగా 180 దేశములను గూర్చినటువంటి ఆ లెక్కలను నేను చూచినప్పుడు అందులో 119 దేశాలు క్రైస్తవ దేశాలుగా ఉన్నవి. 180లో 119 అంటే మిగిలిన 20లో కూడా ఆధిక్యత క్రైస్తవ సంఘానిదే గనుక ఎన్నో దేశములలో క్రైస్తవ సంఘము విస్తరించి క్రైస్తవ సంఘము యొక్క ఆలయములు కట్టబడి ఎక్కడ చూచినను ఏ భాషలో చూచినను సంఘము ఉన్నది. ఇక్కడ సంఘము లేదు అని చెబుతున్నటువంటి దేశములలో కూడా సంఘము ఉన్నది గనుకనే గత ఏడాది సౌత్ కొరియా దేశంలో జరిగినట్టు లసాన్ మూవ్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి సమావేశము, ఆ సమావేశము 50 ఏళ్ల మధ్యకాలములో 3 పర్యాయములు మాత్రమే చేయగలిగినారు. కారణము ఏ మూలనున్న దేశంలోని వారైనా కానీ అందులో ఉన్నటువంటి క్రైస్తవ మేధావులు నాయకులు ఆ సమావేశమునకు వారు రావాలని, వారిని రప్పించాలని ఆ లసాన్ మూమెంట్ వారు చేసినటువంటి ప్రయత్నము. అందులో వారు చెప్పినటువంటి లెక్కలు 204 దేశములు, చిన్నవి పెద్దవి, వీటన్నిటినీ కలుపుకుంటే మరి అన్ని దేశముల నుండి ప్రతినిధులు వచ్చారు అంటే ప్రతి దేశములోనూ క్రైస్తవుడు ఉన్నాడు. క్రైస్తవుడు ఎక్కడ ఉన్నాడో క్రైస్తవ సంఘము అక్కడ ఉంటుంది. అందుచేతనే విస్తారమైనటువంటి సంఘము వృద్ధిని మనము చూడగలుగుచూ ఉన్నాము. దైవజనుడు క్రైస్తవ సంఘమా అనేటువంటి కీర్తన వ్రాసినారు. పెద్ద కీర్తన, చాలా చరణములు కలిగినటువంటి ఈ కీర్తనలో క్రైస్తవ సంఘము యొక్క ఔన్నత్యతను ఆయన వివరించినారు. ఆత్మావేశముతో నిండిన వారై క్రైస్తవ సంఘము భవిష్యత్తులో ఏ విధముగా ఉండబోతుంది, ఎన్ని భాషలలో ప్రభు యొక్క పని జరిగించబోతుంది, సంఘము ద్వారా జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, ఆదరణ కలిగించే కార్యములు ఏ విధముగా ఉంటవో దానిని గూర్చిన సంగతులను అయ్యగారు వ్రాసి కడకు దేవుని స్తుతించుచు యేసు చూపుము సేవ మార్గము అనే కీర్తనలో ఆఖరి చరణము సంఘమంతయు వృద్ధి చెందగా తండ్రి పొందు, పుత్రుడందు, ఆత్మ పొందు నిత్య కీర్తి, హల్లెలూయలు 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 అంటూ దేవుని స్తుతించినారు. కారణము సంఘము వృద్ధిలోనికి వచ్చినది. ఈ విషయమును మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వృద్ధి ఎప్పుడైతే ఉన్నదో బాధ అప్పుడు ప్రారంభమైనది. ఇశ్రాయేలుల సంఖ్య ఐగుప్తు దేశములో ఎప్పుడు వృద్ధి ఎగుచున్నదో అప్పుడే ఇశ్రాయేలులకు మగబిడ్డలు పుడితే వారిని చంపవలననేటట్టి ఫారో యొక్క ఆజ్ఞ బయలుదేరినది. దైవజనుడు అన్నారు, ఇది కత్తుల కాలము, ఇది భక్తుల కాలము అన్నారు. కత్తి ఎప్పుడైతే వచ్చిందో భక్తి అప్పుడు వృద్ధిలోనికి వచ్చినది. భక్తులు అప్పుడు బయటికి వచ్చినారు. అనగా కత్తి, ఖడ్గము, హింస, మరణము, సిలువ, శ్రమ ఎప్పుడు ఉన్నదో, అది ఎప్పుడు ఎక్కువగుచున్నదో అప్పుడే విశ్వాసుల యందు భక్తి పెరుగుచున్నదని, భక్తులు బయలుదేరుచున్నారని, భక్తిని ఎవరు అడ్డుకోలేరని, భక్తులను ఎవరు అడ్డగించలేరని క్రైస్తవ సంఘం యొక్క చరిత్ర తెలియచేయచ్చు ఉన్నది. వింటున్న వారిలో మీరు ఎంతటి మేధావులైనను విద్యావంతులైనను ప్రపంచ చరిత్రలో క్రైస్తవ సంఘము ఎలాగూ హింసించబడిందో మీరు చూడండి. కానీ హింస పొందినటువంటి కాలములో సంఘము తగ్గిపోయినదా, వృద్ధి పొందినదా? ఆ లెక్కలు కూడా చూచినట్లయితే హింస కలిగినది,
అనగా వృద్ధి కలిగినప్పుడు బాధ కలిగినది. ఆ బాధ యేసుక్రీస్తు వారి శిలువ బాధతో, శిలువ శ్రమతో, శిలువ మోతతో, శిలువ వేతతో ప్రారంభమైనట్లుగా మనం చూడగలుగుచూ ఉన్నాము. ఆయన మోసిన శిలువనే భుజాలపై వేసుకున్నారు ఆయన శిష్యులు. వారిలో ప్రధానముగా ఉన్నటువంటి పేతురు గారు రోమ్ నగరమునకు వెళ్ళుచున్నారని, సువార్త చెప్పడానికి బయలుదేరారని కొందరు చెప్పినటువంటి మాటలను ఆధారంగా తీసుకొని ఆయన వెళుతూ ఉండగా రోమన్ ప్రభుత్వం వారి ద్వారా, రోమన్ సైనికుల ద్వారా ఆయన కలిగినటువంటి శ్రమ, ముళ్ళ కిరీటము, మేకులు, బల్లిపు పోటు, కొరడా దెబ్బలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని చాలా బాధపడిపోతూ తట్టుకోలేక ఈ రోమన్ ప్రజలైనటువంటి వారికి నేను సువార్త చెప్పడానిక వెళ్ళేది, వారు రక్షించబడాలన్నా నేను కోరేది. ఒకప్పుడు యోనా కూడా నీనివేకి వెళ్ళమంటే ఆయన అలాగూ కాకుండా తర్షీషుకు వెళ్ళడానికి టికెట్ కొనుక్కొని బయలుదేరాడు. కానీ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈ భక్తుడు కూడా, అనగా పేతురు గారు కూడా రోమ్ వెళ్ళే సందర్భంలో తనకు కలిగినటువంటి బాధను బట్టి నేను ఈ ప్రజలకు సువార్త చెప్పడానికి ఇక ముందుకు అడుగు వేయలేనని వెనక్కి వెళుతుంటే వేదన పడుతూ, శిలువ వేదనలు పోసుకుంటూ తమ గురువును, తమ ప్రభువును, తమ నాయకుని పెట్టినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మండుటెండలో నడిచి వెళ్ళిపోతుంటే, సరి అయినటువంటి త్రోవలు లేని మార్గములో వెళ్ళిపోతున్నటువంటి పేతురుకు ఎదురుగా మండుటెండలో శిలువ మోసుకుంటూ ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని రక్తము కార్చుచు యేసు ప్రభువారు నడిచి వచ్చుచున్నట్లు, రోమ్ వైపుకు ఆయన నడిచి వచ్చుచున్నట్లుగా కనబడినది. అది చూడగానే ప్రభువా, ఏమిటి, నిన్ను మరలా ఎవరు సిలువ వేశారు? ఎవరు నీకు గాయములు కలిగించారు? ఈ ముళ్ళ మకుటాన్ని ఎవరు పెట్టారు నీ శిరస్సు పైన? మరలా ఎందుకు నీవు సిలువ ఎత్తుకుని ఈ రోమ్ వైపు వెళుతున్నావు? నీ దగ్గరకు వెళ్ళేసరికి గద్గద స్వరముతో ప్రభు అంటున్నాడు, పేతురు, ఈ సిలువను నీవు ఎత్తుకొని రోమ్ నగరానికి వెళ్ళి రోమ్ వారికి సువార్తను ప్రకటించకపోతే నేను నా సిలువను నేనే ఎత్తుకొని రోముకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను పేతురు అనగానే వేదన పడి ఆయన పాదముల దగ్గరకు వంగి, ప్రభు అలా కాదు, నేను వెళ్తాను, ఆ సిలువ నేను ఎత్తుకుంటాను అని ప్రభు దగ్గరకు వెళ్ళగానే అనగానే ప్రభు తరువాత అదృశ్యమయ్యారు. ఈ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దృశ్యాన్ని, గత దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రోముకు వెళ్ళాడు, సువార్త చెప్పాడు. సువార్తను చెప్పిన వారిని చెరసాల్లో ఉంచారు. భయంకరమైనటువంటి నేరాలు చేసిన ఖైదీల మధ్య దుర్వాసన కొడుతున్నటువంటి స్థలములో ఉంచిన సువార్త చెప్పడం మానలేదు. కడకు రోము నగరంలో తలక్రిందులుగా సిలువ వేయబడి ప్రభు కోసమై తన ప్రాణాన్నిచ్చారు. అందుచేతనే మొదటి శతాబ్దంలో ఏ రోము నుండి అయితే, ఏ రోమన్ సామ్రాజ్యము నుండి అయితే ఆది క్రైస్తవ సంఘమునకు శ్రమ కలిగినదో, తరువాతి కాలములో ఆ రోమే ఒక క్రైస్తవ దేశముగా మారిపోయి రోమన్ సామ్రాజ్యములో ఎన్నో సంఘములు వచ్చినట్లుగా మనము చూడగలుగుచూ ఉన్నాం. అందును బట్టి దేవునికి మనము ఎన్నో స్తోత్రములు, స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. జీవ మార్గమున్ మాకు చూపవే, హింస కలిగినా గాని మమ్మను కాపాడవే అంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటలు, పాట మనము జ్ఞాపకం చేసుకుంటే, హింస మాకు కలిగినప్పటికీ సహించుకోవడం మాకు నేర్పించు, ఆ శ్రమను అనుభవించే మనస్సు మాకు కలిగించు అనేటి ప్రార్థనను రాసుకొని భక్తులు సిద్ధపడినారు గనుక ప్రభునందు ప్రియులారా, దాదాపుగా ప్రభు యొక్క శిష్యుల్లో యోహాను గారు తన వృద్ధాప్యములో క్రీస్తు శకము 98వ సంవత్సరములో సాధారణమైనటువంటి మరణమును పొందినారు. ఇస్కరియోతు యూదాను మినహాయిస్తే
మిగిలినటువంటి వారందరూ కూడా ఏదో ఒక రీతిగా శిరచ్ఛేదనము చేయబడి కొందరు, ఇంటూ ఆకారములో చంపబడి ఒకరు, తలక్రిందులుగా వేలాడదీయబడి రాళ్లతో కొట్టబడి చంపబడినది ఒకరు. ఇండియాకు వచ్చినటువంటి భర్తమై కూడా క్రీస్తు శకము 68లో చర్మము ఒలువబడి చిత్రహింసలు పొంది చంపబడుట, మధ్య క్రీస్తు శకము 90లో ఇథియోపియాలో రాళ్లతో కొట్టబడి శిరచ్ఛేదనము చేయబడుట, వీటితో పాటుగా మన దేశానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకరైనటువంటి తోమా ఇక్కడ బోధలు చేసి కేరళ రాష్ట్రములోను, తదుపరి మెడ్రాసులో అనగా తమిళనాడు రాష్ట్రములో యేసు ప్రభు చరిత్ర అంతా కూడా ఆయన జన్మం మొదలుకొని ఆరోహణ వరకు యేసు ప్రభు యొక్క చరిత్ర, ఈ చరిత్ర చెప్పి కడకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫెనటిక్స్, క్రైస్తవ విరోధులైన వారు, ఉన్మాదులైనటువంటి వారు బళ్ళెముతో పొడిచినప్పుడు రక్తము చిందించి తన ప్రాణమును అక్కడ విడిచిపెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అది మాత్రమే కాదు, కానీ ఈ క్రైస్తవ సంఘము విస్తరించుచున్న తొలి దినాలలో పాలికార్ప్ అనేటువంటి బిషప్, ఆయన ఏ విధముగా చంపబడ్డారో చరిత్ర మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఆ తరువాత దేవుని వాక్యాన్ని చెప్పడానికి హైబ్రిడిస్ ద్వీపాలు అనగా ఆస్ట్రేలియా ఖండమును ఆనుకుని ఉన్నటువంటి ద్వీపాల్లో ఆ ద్వీపము ఒకటి. అక్కడకు జాన్ ప్యాటన్ సేవ చేయడానికి వెళ్ళాడు. భార్య చనిపోయింది, బిడ్డలు చనిపోయారు అక్కడే. వారి శవాలను తానే మోసుకొని వెళ్ళి సమాధి చేసుకున్నాడు. అదే విధముగా ఈక్వెడార్లో ఒక మిషనరీ బృందము వెళ్ళినది. ఆటవిక ప్రజలు, క్రూరత్వం కలిగినటువంటి వారు, అనాగరికత, అజ్ఞానము కలిగిన వారికి సువార్త చెప్పాలని ఒక చిన్న విమానమును తయారు చేయించుకొని ఈక్వెడార్ అరణ్యమునకు వెళ్ళారు. ఈక్వెడారుకు వెళ్ళిన తరువాత ఒక చోటున విమానమును ఆపి ప్రజల మధ్యకు వచ్చి వారు సువార్త చెప్పారు. సువార్త చెబుతూ ఉండగా దొమ్మిగా అక్కడున్న వారు వారి మీదకి పడి వారిని చంపి వారి మాంసమును తిన్నారు. వారు ఏమైపోయారో జాడ తెలియనప్పుడు ఇంటిలోని వారు ఏడ్చుచు, కుటుంబం అంతయు రోధించుచు ఉండగా ప్రభుత్వము, ఇంగ్లీష్ వారు జోక్యము చేసుకొని వారెక్కడున్నారో వెతకడానికి పంపినప్పుడు వారి జాడ కనబడలేదు. కానీ ముక్కలైపోయినటువంటి విమానము అలాగునే ఒక చోటున 4 మిషనరీల యొక్క ఎముకలు మాత్రమే కనబడినవి. త్యాగాలతో స్థాపించబడినది క్రైస్తవ సంఘము. అందుకని ఈ సంఘము ఎక్కడ త్యాగము జరిగినదో అక్కడ దేశము, అక్కడి ప్రజలు శక్తివంతమైన వారుగా ఉంటారు. మరలా అంటున్నాను, త్యాగం ఎక్కడ ఉన్నదో అక్కడ శక్తి ఉన్నది. ఎవరో కొందరు త్యాగము చేస్తారు, కానీ వారు త్యాగము చేసినటువంటి చోటు, ఆ చోటున ఉన్నటువంటి ప్రజలు శక్తిమంతులవుతారు. అందుచేతనే త్యాగము చేసిన వ్యక్తులు, మిషనరీలు, వారు ధైర్యము కలిగిన క్రైస్తవులను, విశ్వాసులైనటువంటి భక్తులను తయారు చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. జాన్ విక్లిఫ్ ఏమి, జాన్ హస్ ఏమి, జెరోమ్ ఏమి, ఇంగ్లాండ్లో జరిగినటువంటి హింస ఏమి, స్కాట్లాండ్లో జరిగినటువంటి హింస ఏమి, విలియం టిండేల్, జాన్ హూపర్, ఇట్టి మిషనరీలు ప్రభు కోసము ప్రాణమిచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఒకసారి ఈ జీవ మార్గము అనేటటి కీర్తనలోని ఒక చరణమును నేను పాడతాను. హింస కల్గేనా మమ్ము కావుమా, హింస కల్గేనా మమ్ము కావుమా, మాకు కష్ట కాలమందు ఆదరించు భూమి మీద
ఇంటి త్రోవలో మమ్ము నడ్పావే. మరలా పాడుతున్నాను ఈ చరణాన్ని. హింస కల్గేనా మమ్ము కావుమా, మమ్ము కష్ట కాలమందు ఆదరించు భూమియందు మింటి త్రోవలో మమ్ము నడ్పావే. జీవ మార్గమున్ యేసు చూపవే. నాటి నుండి నేటి వరకు 1999వ సంవత్సరంలో లెప్రసీ రోగుల మధ్యకు వచ్చి సువార్త చేసినటువంటి గ్రేహం స్టెయిన్స్, ఆయన యొక్క ఇద్దరు కుమారులు ఫిలిప్, తిమోతి, వారు ఏ విధముగా ఒక వ్యాన్లో రాత్రి నిద్రించుచున్నప్పుడు వారిని కొందరు అగంతకులు వచ్చి నిప్పు పోసి వారిని కాల్చివేసినారు, సజీవ దహనము చేసినారు. అది దేశంలో ఉన్న వారిని మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులందరినీ కలిచివేసినది. కుష్ఠరోగులకు సేవ చేసిన వారు తమ దేశాన్ని విడిచిపెట్టి టు సర్వ్ లెపర్స్, టు షేర్ క్రిస్టియన్ లవ్. వారు చేసినటువంటి పని టు సర్వ్ లెపర్స్ అండ్ టు షేర్ క్రైస్ట్ లవ్. కుష్ఠరోగులకు సేవ చేయడానికి, క్రీస్తు ప్రేమను వారికి పంచడానికి, రసికారుచున్న దుర్వాసన కొడుతున్న వారి పుండ్లు కడిగి మందు పూసి వారికి పరిచర్య 34 సంవత్సరాలు వారు చేసినందుకు గాను ప్రజలైనటువంటి వారు వారిని ఏ విధముగా చూచారు, క్రైస్తవులని, యేసు ప్రభువును గూర్చి మాట్లాడుతున్నారని హింసించినారు. నాటి నుండి నేటి వరకు ఇండియన్ క్రిస్టియన్ మార్టీర్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అట్టి మార్టీర్స్ మన కాలములో, మన దేశంలో, మన రాష్ట్రములో ఉన్నారు. కానీ ఈ హింస కాలములో దేవుడు వారిని ధైర్యపరిచే తన యొక్క ఆత్మను వారిలో నింపి నడిపించుచున్నాడన్న సంగతి మనము చూడగలుగుచూ ఉన్నాం. వృద్ధిలోనికి వచ్చినది, బాధ కలిగినది, మూడవదిగా బోధ చేసినది. బాధపడుతూ కూడా వారు బోధించి వారు ప్రాణమిచ్చారు. ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి ఆంద్రేయ తాను ఇంటి ఆకారంలో ఉన్నటువంటి సిలువలో ఆయన వేలాడుచూ ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలు ఏమిటి? ప్రాణం ఉన్నంత వరకు, అనగా ఆ ఇంటి ఆకారంలో ఉన్న సిలువపై వారు ప్రాణం విడిచిపెట్టే సమయం వరకు ఆయన చెప్పిన మాట, ఆంద్రేయ నా వెంబడి రమ్ము, నిన్ను మనుష్యులను పట్టే జాలరిగా చేస్తాను. ఆంద్రేయ నా వెంబడి రమ్ము, నిన్ను మనుష్యులను పట్టే జాలరిగా చేస్తాను. ఆంద్రేయ నా వెంబడి రమ్ము. తన శ్రమను తలంచుకుంటే సహించలేడు, కానీ ప్రభు మాటను తలంచుకుంటే ఆదరణ కలిగినది. అందుచేతనే ఈవేళ బోధకులు బయలుదేరినారు, వారు బోధ చేయుచున్నారు. దేవుని యొక్క వాక్యమును ప్రకటించేటటి బోధకులు క్రైస్తవ సంఘములో ఉన్నారు. ముందుగా ప్రధాన బోధకుడు యేసు ప్రభువే. 12 శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు ఎక్కడికి వెళ్ళినా వారు బోధించినట్లుగా చూడగలుగుతున్నాం. పౌలు అయితే ముఖ్యమైన ప్రసంగిగా చెప్పబడుచున్నాడు గనుక చారిత్రక ఆధారములలో పూర్వకాలమందున్నటువంటి 3 ఖండములు, ఆసియా ఖండము, ఐరోపా ఖండము, ఆఫ్రికా ఖండము, ఈ 3 ఖండములు తిరిగి ఐటినరెంట్ ఇవాంజలిస్ట్ అనగా సంచార సువార్థికుడిగా ఆయన పనిచేయుట, పడవల మీద ప్రయాణము, కాలు నడకను ప్రయాణము, అనగా నేలపై నీటిపై ఆయన చేసినటువంటి ప్రయాణము,
కొందరు చెప్పినటువంటి మాటలు ప్రయాణమునకు అంతగా అనుకూలము లేని పరిస్థితులలో 11,000 మైళ్ళు పౌలు గారు ప్రయాణము చేయడాన్ని బట్టి అపోస్తలుడు అనగా సెంట్ అవుట్, పంపబడినటువంటి వాడు ఒక్క చోటునే ఉండడానికి కాదు, కానీ ప్రపంచంలోనికి వెళ్ళడానికి, అన్ని భాషల వారి మధ్యకు వెళ్ళడానికి, అన్ని స్థితిగతులలో ఉన్న వారి మధ్యకు వెళ్ళడానికి, వారు వీరు అనేటటి వైవిధ్యము వైషమ్యము ఏమాత్రము లేకుండా అందరూ దేవుని బిడ్డలే, అందరికీ మంచి మాట గుడ్ న్యూస్ అవసరమని సువార్తను అందించే పని క్రైస్తవ సంఘము బోధ ద్వారా జరిగించినది. ఇక్కడ ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దినములలో ఒక యాక్ట్ తీసుకురావాలి, ప్రివెన్షన్ ఆఫ్ కన్వర్షన్ అనేటువంటి యాక్ట్ తీసుకురావాలి అని కొందరు మాట్లాడారు, పార్లమెంట్లో అన్నారు. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితులు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నవి. అది చారిత్రక యథార్థమైనటువంటి సత్యమే. అయితే అలాంటి పరిస్థితులలో మదర్ తెరీసా వారి దగ్గరికి వెళ్ళారు, ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడారు. అయ్యా ఏమిటి, ఎందుకు ఈ చట్టం, ఎందుకు బాప్తిస్మం అనేది యేసు ప్రభు చెప్పింది, మేము ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఆ చేయుటిలో ఒక భాగమే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున బాప్తిస్మం ఇచ్చుట అని మాట్లాడినప్పుడు, అమ్మా ఇది మీ వంటి సమాజ సేవ చేయి వారి కొరకు కాదు అన్నప్పుడు, అలాగూ కాదు, మా ప్రభు మా నాయకుడు, అందరికీ నాకు మాత్రమే కాదు అందరికీ ఆయనే నాయకుడు అనగా మా ఆత్మల కాపరి, ఆయన ఆజ్ఞల ప్రకారం మేము నడవాలి, ఎందుకనగా ఆయన దేవుడు, ఆయన రక్షకుడు అని చెప్పి ఆ అమ్మగారు మాట్లాడడము జరిగినది. అయినప్పటికీ నేటి వరకు బోధ చేయుటనేది జరుగుతూనే ఉన్నది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్ చర్చెస్ ఉన్నవి, ఎవరికి చర్చ్గా కనబడదు, కానీ వారింటిలోనే ప్రార్థనలు చేసుకుంటున్నారు, కన్నీళ్లు లిఖించుచున్నారు, బైబిల్ పఠించుచున్నారు. ఇవన్నీ చెప్పుకోవాలంటే సమయం చాలదు, కానీ బోధ అనేది బలముగా చేసినటువంటి భక్తులైనటువంటి వారు ఉన్నారు. మొదటి శతాబ్దంలో మనము శిష్యులను పౌలు గారిని ప్రధానంగా యేసు ప్రభుని గురించి చూచినట్లయితే, ఆ తర్వాతి కాలంలో రిఫర్మేషన్ పీరియడ్ వచ్చిన తర్వాత డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా బైబిల్ బయటకు తీయబడిన తరువాత రెనైజాన్స్ సంఘ పునరుజ్జీవనము కోసమైనటువంటి మరి పనులు జరిగినటువంటి కాలములో బైబిల్ను చదివి జోహానస్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ బై బైబిల్ను ప్రింట్ చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యమును చదివినటువంటి వారిలో అనేక మంది మిషనరీలై బయలుదేరి వెళ్ళిన వారిలో ఆఫ్రికా ఖండంలోనికి వెళ్ళిన మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్, ఆయన యొక్క వ్రాతల ద్వారా ప్రభావితుడునై ఆఫ్రికా ఖండములో అనేక దేశములకు నేను వెళ్ళుచూ ఉండడము, ఆ దేశములలో దేవుని వాక్యమును ప్రకటించడము జరుగుచూ ఉన్నది. అలాగునే అన్ని క్రైస్తవ మిషనుల వారును బైబిల్ మిషన్ వారును ప్రపంచ దేశములలోనికి వెళ్ళి పనిచేయడానికి దేవుడు నాకు గొప్ప ద్వారము తెరిచి ఉన్నాడు అని కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు గారు చెప్పినట్లుగా ద్వారము తెరవబడి దేవుడు తెరిచి ఉంచాడు. సమాధినే బద్దలు చేసి అనగా బండను దొర్లించి బయటికి వచ్చిన దేవుడు బండ వంటి మరణము వంటి అడ్డులు కానీ ఏ విధమైనటువంటి హింసలు కానీ కలిగినను దేవుడు తెరిచినటువంటి ద్వారము గనుకనే మనము లోకమంతటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇదే మన ధ్యేయము. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండములో డార్క్ కాంటినెంట్ చీకటి ఖండము అని చెప్పబడుచున్న చోటికి వెళ్ళి ఉన్నాడు. రెడ్ ఇండియన్స్ మధ్యకు డేవిడ్ బ్రైనార్డ్ వెళ్ళినాడు. ఆయన అక్కడ 29 సంవత్సరాల వయసు వచ్చేసరికి క్షయవ్యాధి వచ్చి రక్తము కక్కుచు అలాంటి పరిస్థితులలో కూడా బోధ చేయడం మానలేదు. కానీ
29 సంవత్సరములలోనే ఆయన తన పనిని ముగించుకున్నాడు. అందుచేతనే నా మతము ఏమిటి? దేవుని చిత్తమును నెరవేర్చుటయే నా మతము, నా మిషను. మై మిషన్ ఈజ్ టు ఫుల్ఫిల్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ఏదైతే నాకు అప్పగించాడో ఆ పని చేయటమే, దట్ ఈస్ మై రిలిజియన్ అండ్ దట్ ఈస్ మై మిషన్ అని పలికినవాడు డేవిడ్ బ్రైనార్డ్. అదే రీతిగా విలియం కేరీ స్కాట్లాండ్ దేశం, ఇంగ్లాండ్ దేశము నుండి మన దేశానికి వచ్చాడు. బైబిల్ గ్రంథాన్ని 42 భాషల్లోనికి అనగా క్రొత్త నిబంధనను ట్రాన్స్లేట్ చేయించాడు. 6 భాషల్లోకి తానే ప్రత్యేకంగా వాటిని నేర్చుకొని అనువదింపచేసినాడు. చార్లెస్ టీస్టడ్ ఆయన చైనాలో, ఆఫ్రికాలో మిషనరీగా పనిచేసినాడు. గతంలో నేను చెప్పాను, ఆఫ్రికాలో పనిచేస్తున్న చార్లెస్ స్టడ్కు అరణ్యాల్లో తిరుగుతుండగా ఆకలి అయినది, కొనుక్కోడానికి డబ్బులు లేవు. అడవిలో తిరుగుతూ వెళ్తున్నాడు, సువార్త చెప్పి ఆకలి కడుపుతో వెళ్తున్నాడు. ఆకలి ఎవరు తీరుస్తారు? ఇంతలో ఒక అమ్మ అడవి పండ్లు ఒక బుట్టలో వేసుకొని నెత్తి మీద పెట్టుకొని అమ్ముతా ఉంది. ఆ యొక్క బుట్టను చూచాడు, అందులో ఏదో ఉండుంటుంది అనుకొని, అమ్మా ఏమిటది అని అడిగాడు. అవి దుంపలు అని చెప్పి అన్నది. నాకు ఆకలిగా ఉంది, ఈ దుంపలు ఏమన్నా ఇస్తావా అంటే, డబ్బులు దుంపలు ఇస్తాను అని ఆమె అన్నారు. అమ్మా నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఆకలి అవుతుంది. అయితే ఆయన వేసుకున్న కోట్, దానికి ఉన్నటువంటి గుండీలు చాలా ఖరీదైనటువంటి గుండీలు, నా దగ్గర డబ్బులు లేవు కానమ్మా ఈ కోటు గుండీలు విప్పి ఇస్తాను, నాకు ఆ దుంపలు ఇవ్వని తన గుండీలు విప్పి, వీటిని అమ్ముకో, నాకు దుంపలు ఇవ్వు అంటే తాను తన బట్టలు, తన అందము పాడవుతున్నట్లు అనుకోలేదు. కానీ ఆ గుండీలు ఇచ్చి దుంపలు పుచ్చుకొని తిని ఆఫ్రికా అరణ్యాల్లో దేవుని సువార్తను ప్రకటించినాడు. ప్రభునందు ప్రియులారా, ఇలాగూ బోధ చేసినారు. ఇండియాలో దేవుడు 1938వ సంవత్సరంలో జనవరి 31వ తేదీన సాధువు పుట్టినప్పటి నుండి ప్రాణం పోయే వరకు డబ్బు ముట్టుకోకుండా బ్రహ్మచారిగా బ్రతికి ఏ మతాన్ని దూషించకూడదు, ఏ మనిషిని దూషించకూడదు, ఏ మిషన్ను దూషించకూడదు, దేవుని సన్నిధిలో గడిపి దేవా నా కర్ముడు మాట్లాడు అని ప్రార్థన చేసుకొని దేవుణ్ణి చూచి దేవుని సహవాసాన్ని కలిగి పరిశుద్ధాత్మని బలాన్ని పొంది మేఘమెక్కాలి అని బోధించారు దైవజనుడు. దేవుడు దైవజనునికి చెప్పినటువంటి మాటను బట్టి దైవజనుని యొక్క ప్రవచనం, ఇండియా విల్ బికమ్ ద సెంటర్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ టు ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచమంతటికి సువార్త చెప్పడానికి ఇండియా ప్రధానమవుతుంది అన్నారు. గాలిలో, గదిలో, రాజమండ్రిలో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను గాలి వ్యాపించినట్టు వ్యాపిస్తుంది అని దేవుడు చెప్పినట్లుగానే ఈ రోజున పంచఖండములలోనికి బైబిల్ మిషన్ వెళ్ళగలిగిన వారు వెళ్ళి వాక్యమును బోధిస్తున్నారు. గనుక మనం ఎక్కడ నిలిచినను సమయమును పాడు చేసుకోకుండా వాక్యమును చెప్పడానికే, ప్రజలను దేవుని తట్టు త్రిప్పడానికే. అందుచేతనే ప్రియమైన వారలారా, ఈ బోధ ద్వారా జరిగినటువంటి పని గొప్పది. కనుకనే ఇండియాలో జరిగిన అన్ని మిషన్ల వారి పని, అలాగే రేడియోలో, టెలివిజన్లో సేవ చేసేవారు, వీధి సువార్థికులు, విలేజ్ ప్రీచర్స్, వారి ద్వారా జరుగుతున్న పని ఇప్పుడు ఎవరు ఏ విధముగా దేవుని పని చేయుచున్నారు. చైనాలో హడ్సన్ టేలర్ ఆయన చేసినటువంటి సేవ, బర్మాలో అదోనిరామ్ జడ్సన్ చేసినటువంటి సేవ, స్కాలర్ పండిత రమాబాయి, ఆమె మరాఠీ బ్రాహ్మణ స్త్రీగా ఉన్న ఆమెకు దైవజ్ఞానము దేవుడిచ్చాడు. ఆమె ఇంగ్లాండ్లో దేవుని నామమందు అక్కడ క్రైస్తవురాలుగా బైబిల్ను బట్టి క్రీస్తును అంగీకరించారు. తర్వాత ఆమె పూణే వచ్చి అనాథలకు, వితంతువులకు, బాల్య వితంతువులకు ఆశ్రమాలు, ఆశ్రయాలు, ఆశ్రయస్థానాలు ఏర్పాటు చేసి దేవుని తట్టు త్రిప్పడానికి ప్రయత్నించినారు. బైబిల్ను చించి కాల్చిన సుందర్ సింగ్
పంజాబ్ నుండి బయలుదేరి ప్రపంచ దేశాలకు వెళ్ళి టిబెట్ వెళుతూ ఆయన రక్తము కారుచున్నటువంటి పాదాలు, అందుచేతనే రక్తపాదములు కలిగిన అపోస్తలుడు అనేటటువంటి పేరు సాధు సుందర్ సింగ్ గారికి ఉంది. బోధ అలాగూ చేశారు. విదితంబుగా ఇందు విజ్ఞాన బోధకుల్ వినిపించుదురు వాక్యము. విదితంబుగా ఇందు విజ్ఞాన బోధకుల్ వినిపించుదురు వాక్యము. గొదగొని నయాత్మములు తృప్తి గొనును ప్రభు భోజనములోనే హృదయములలో దేవునాత్మ ఎప్పుడు దీపంబై వెలుగును. దారుణమగు మరణ వారిది దాటాయో వారి సఖ్యం సోదరా. అందుచేతనే విలియం కేరీని క్యాండిల్ ఇన్ ద డార్క్ అన్నారు. బోధ చేసినారు, వృద్ధి అయినది, బాధ కలిగినది, బోధ చేసినారు. నాలుగవదిగా సంఘము ద్వారా వైద్యము. వైద్యం అనగానే యేసుక్రీస్తే క్రైస్తవ సంఘములో మొట్టమొదటిగా పరమ వైద్యుడిగా పేరు పొంది మందు లేకుండగానే రోగములను మాన్పినవాడు. ఆయన మాటతోనే రోగులు బాగుపడ్డారు, మృతులు బ్రతికారు. యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతముల వంటి అద్భుతములు ఎవరును ఎక్కడను చేయలేదని ఏ చరిత్ర గ్రంథ పుటలు తిరగవేసినా గాని ప్రభు వంటి పరమ వైద్యుణ్ణి మేము కనుగొనలేదు. మీరు కూడా బైబిల్ చూచి క్రైస్తవ సంఘాలు చేసిన పనిని చూచి రోగులపై ప్రేమ ఏమిటిది? ఆ రోజుల్లో ప్రభు చేసిన పనిని బట్టి ప్రపంచ దేశాలకు వెళ్ళి యేసునామమున శిష్యులు పేతురు, పౌలు వంటి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, అదే రీతిగా వైద్యము ద్వారా రోగులైనటువంటి వారికి సహాయపడి దేవుని సువార్త చెప్పడానికి ఆఫ్రికా ఖండంలోనికి వెళ్ళినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఆయన డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికన్ ప్రజలు ఎంతో వెనుకబడి ఉండగా చీకటిలో ఉన్నట్టున్న ప్రజల మధ్యకు వెళ్ళి వారిలో ఒకరి వలె ఉండి పాట్లు పడి దేవుని ప్రేమను పంచి సేవ చేసినటువంటి డేవిడ్ లివింగ్స్టన్. అదే రీతిగా మీరు చదివి ఉంటారు, బాల్యంలో నేను చదివాను, మొలకై ద్వీపాల్లో ఫాదర్ డామియన్ ఆయన ఎవరి మధ్యకు వెళ్ళాడు, ఎవరికి సేవ చేశాడు? ఆయన అపోస్తల్ ఆఫ్ లెపర్స్ అని పిలువబడ్డారు. అనగా కుష్ఠరోగులకు అపోస్తలుడు అని, సెయింట్ డామియన్ అని ఆయన పిలువబడ్డాడు. వైద్యము ద్వారా ఫ్లోరెన్స్ నైటింగేల్ యుద్ధము జరిగిన సమయంలో గాయాలొందినటువంటి అనేక మంది చనిపోవడానికి సిద్ధముగా ఉన్నటువంటి సైనికుల వద్దకు వెళ్ళి సేవ చేసి లేడీ విత్ ద ల్యాంప్ అనేటటువంటి పేరును పొంది, దీపాన్ని పట్టుకున్న స్త్రీ అనేటటువంటి పేరు పొంది వైద్యము చేశారు. మొలకై ద్వీపాల్లో కుష్ఠరోగుల మధ్యకు వెళ్ళినటువంటి దొరగారు ఆరోగ్యముగా, అందముగా, బలముగా ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ ఉండి వారి పుండ్లు కడిగి వారికి వైద్యము చేసి పాఠశాలలు పెట్టి ఆలయములు కట్టి పాటలు నేర్పి కడుకు ఆయన అక్కడే ఆ వ్యాధి సోకబడి తన జీవితాన్ని ఆ ప్రజల మధ్య ఆయన ముగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గనుకనే ఈ రోజున దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్యాథలిక్ వారి ద్వారా జరుగుతున్నటువంటి వైద్య సేవను, ప్రొటెస్టెంట్ సంఘాల ద్వారా జరుగుతున్నటువంటి వైద్య సేవలను, క్రిస్టియన్ మిషన్ హాస్పిటల్స్ను మనం చూడగలుగుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో లెప్రసీ హాస్పిటల్
దానికి బెతెస్దా హాస్పిటల్ అనే పేరు ఉంది. అక్కడ డాక్టర్ షార్ట్ అనేటట్టి ఒక దొరగారు అక్కడ వైద్యం చేసేవారు. ఆయన చాలా ఎత్తుగా ఉండేవాడు, కానీ ఆయన పేరు మాత్రం డాక్టర్ షార్ట్. ఆయన ఎలాంటి సేవలు చేశాడో నేను ఆయన చూచాను, మాట్లాడాను. నిజంగా కుష్ఠరోగుల పుండ్లు ఎలా కడిగాడు, వారికి ఎలా వైద్యం చేశారు. ఆ రోజుల్లో నరసాపురంలో ఎక్కడ పడితే అక్కడ కుష్ఠరోగులు కనబడుతూ ఉండేవారు. ఎందుకు? అక్కడ ఒక ఆసుపత్రి ఉంది. వైద్యుడు ఎక్కడ ఉన్నారో రోగులు అక్కడికి వస్తారు. స్వస్థత ఎక్కడ ఉందో రోగులు అక్కడికి వస్తారు. బాధ ఎక్కడ ఉందో బోధ కోసం అక్కడికి ప్రజలు వస్తారు. ఎండ ఎక్కడ ఉందో నీడ ఎక్కడ ఉందో నీడ దగ్గరకు ఎండలో ఉన్న వాళ్ళు వస్తారు. దప్పిక ఎక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతుందో నీళ్లున్న చోటికి వారు వస్తారు. చెట్లు పండ్లు కాస్తే కడుపు కాలని వారు వచ్చి ఆ చెట్టు కాయలు కోసుకొని కడుపు నింపుతారు. ఆ పని చేయుచున్నదే క్రైస్తవ సంఘము, ప్రపంచ క్రైస్తవ సంఘము. వైద్యము గొప్పది, విద్య గొప్పది. మీరు ప్రపంచములో ఒక ఖండమని కాదు, ఒక దేశమని కాదు, ఎన్ని క్రైస్తవ విద్యా సంస్థలు ఉన్నవో అవి స్కూల్స్ అయినను, కాలేజెస్ అయినను, యూనివర్సిటీస్ అయినను, ఈవేళ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వీటన్ బైబిల్ యూనివర్సిటీ ఎంతో మంది మేధావులను తయారు చేసి డాక్టర్ బిల్లీ గ్రహం వంటి, జోష్ మెక్డూవెల్ వంటి క్రైస్తవ మేధావులను ప్రపంచమునకు అందించినది. అందుకనే డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆయన ప్రయాణం చేసి పనిచేసి బోధించినటువంటి బోధ ద్వారా దాదాపు 100 కోట్ల మంది సువార్తను విన్నారని, ఇన్ని 100 కోట్ల మంది ప్రజలకు సువార్త అందించిన మరొక బోధకుడు లేడు అని చెప్పబడింది. ఆయన ద్వారా స్థాపించబడినటువంటి సంస్థలు, విద్యా సంస్థలు, ఇవన్నీ కూడా క్రైస్తవ జ్ఞానము ఎంత గొప్పదో. విద్య తర్వాత చూస్తే విజ్ఞానము. ఈ విజ్ఞానమునకు మూలము ఏమిటి? ఈవేళ క్రైస్తవుల తెలివితేటలకు వారు కాదు కారణము, వారి చేతిలో ఉన్న బైబిలే వారికి విద్య విజ్ఞానము నేర్పించుచున్నది. కాబట్టే ఈ రోజున బైబిల్ లిటరేచర్, బైబిల్ పై వ్రాయబడిన వ్యాఖ్యాన గ్రంథములు మరి ఏ గ్రంథమును గూర్చైనా వ్రాయబడ్డవా? క్రీస్తు ప్రభు యొక్క జీవితంపై జరిగినన్ని అధ్యయనములు, పరిశోధనలు, మరి ఎవరి జీవితమును గూర్చి అయినను, ఎవరి బోధనను గూర్చి అయినను, యేసు క్రీస్తు వారిని గూర్చినటువంటి గ్రంథములు, వ్రాసినటువంటి పాటలు, చేసినటువంటి పరిశోధనలు ఎంత గొప్పవో ఈవేళ క్రిస్టియన్ లిటరేచర్ ద్వారా మనము చూడగలుగుచూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజున విజ్ఞానమును బట్టి ఒక ఎయిర్ప్లేన్ కనుగొన్నది ఎవరు? రైట్ బ్రదర్స్. ఒక లైట్ బల్బ్ థామస్ ఎడిసన్. అలాగే కార్ కనుగొన్నది ఎవరు? కార్ల్ బెంచ్. మొబైల్ ఫోన్ కనుగొన్నది ఎవరు? మార్టిన్ కూపర్. టెలివిజన్ కనుగొన్నది ఎవరు? జేఎల్ బైట్. క్యాలిక్యులేటర్ కనుగొన్నది ఎవరు? బ్లైజ్ పాస్కల్. అలాగే ఐజక్ న్యూటన్. లా ఆఫ్ గ్రావిటేషన్, రేడియో మార్కోని. ఇలా చెప్పాలంటే ఈ రోజున ఉన్నటువంటి మరి అనేక కార్లు, ట్రైన్లు, స్టీమ్ ఇంజిన్, జేమ్స్ వాట్. అలాగే టెలిఫోన్, గ్రహం బెల్. ఇలాంటివన్నీ కనుగొనుట గల కారణము దేవుని వాక్య గ్రంథమైన బైబిల్ను బట్టి అని వారు ఒప్పుకున్నారు. క్రైస్తవులుగా ఉన్న వారే ఈ కార్యములు చేశారని దైవజనుడు రాసిన యేసునామ స్మరణ చేయండి. క్రైస్తవ దేశాలు మన కాలమందు ఇలకు చేయు మేళ్లు వినరండి అంటూ వ్రాసిన సుదీర్ఘమైనటువంటి పాటలో కనబడుచున్నది. కడకు ఈ విజ్ఞానమును బట్టి ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటిది ప్రారంభమైనది. ఈ ప్రింటింగ్ ప్రెస్ పై మొట్టమొదటిగా ప్రింట్ చేయబడినటువంటి గ్రంథము బైబిలు గ్రంథము. ఇట్టి ఘనత కలిగినటువంటి క్రైస్తవ సంఘములో నీవు నేను క్రీస్తు యొక్క విశ్వాసిగా బ్రతుకుచూ ఉన్నాము. మనము ప్రేమను పంచుదాం. నాగాలాండ్లో బ్యాప్టిస్ట్ మిషనరీలు పని చేసినారు. వారి పని ఫలితముగా ఏమి జరిగినది? హ్యూమన్ హంటర్స్ బికేమ్ ద వర్షిపర్స్ ఆఫ్ గాడ్. ఎవరైతే మనుషులను చంపేవారుగా ఉన్నారో
వారు దైవారాధికులుగా మారిపోగలిగినారు. ఈ రోజున 95-97% నాగాలాండ్లో ఉన్నవారు క్రైస్తవులయ్యారు. కానీ వారు మొట్టమొదట మనుషులను తినేవారు. వారు తిని తర్వాత పురులను వారింటిలో భద్రము చేసేవారు. కొందరు బాప్టిస్ట్ మిషనరీలు వారికి ఆహారం అయిపోయారు. అయినా కానీ సంఘం ఎంత బలపడిందో, అందుచేతనే ఇది సంఘం యొక్క మహిమ. దైవజనుడు చేసినది సంపూర్ణ బోధ. బైబిల్ అంతా బోధించారు, సంఘమును గూర్చి చెప్పారు. ఏ మతాన్ని దూషించలేదు. కారణము దూషించే పని మనము చేయకూడదు, మనము చేయము. యేసు ప్రభు మనలను ప్రేమించమన్నాడు. ఎవరైనా దూషించారా సహించుకోమన్నాడు. మనము చేయగలిగిన సాయము చేయాలే కానీ అపకారము కీడు వలదు అని చెప్పాడు. అందుచేతని ఈ రోజున సంఘ మహిమను గూర్చిన కొన్ని సంగతులు 6 విషయాలుగా మీ ముందు క్లుప్తముగా ఉంచి ఉన్నాను. వీటన్నిటినీ భద్రపరుచుకొని సంఘము ఇంకను విస్తరించుచు, క్రైస్తవ సంఘము మన రాష్ట్రములోను భారతదేశములోను ప్రపంచ దేశములోను విస్తరించడానికై పాటుపడే వారిలో నేనొకనిగా నీవొకడివిగా ఉంటూ మనమందరము క్రీస్తు యోధులారా యుద్ధమాడుడి, ఆన్వర్డ్ క్రిస్టియన్ సోల్జర్స్ అన్నట్లుగా ముందుకు కదులుదాం. దేవుని చిత్తమైతే ఆఖరి రోజున ఈ క్రైస్తవ సంఘములో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ప్రారంభం ఎలాగూ, పని ఎలాగూ, పరిస్థితులు ఎలాగూ, నేడు ఏమిటి అనే సంగతులను బైబిల్ను ఆధారము చేసుకొని, దైవజనుని బోధనలను ఆధారము చేసుకొని మీ ముందుంచాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా ప్రార్థించండి. ఈ సభలలో దీవించబడండి. ప్రభు రాకడకు మనము సిద్ధపడి మేఘమెక్కుదాం. ఒక్క రక్షణ పద్యం ముగింపులో బావుగా పాడలేకపోతున్నా కానీ ఆ రోజుల్లో అందరూ మరి క్రైస్తవ మతం అనేవారు కనుక ఆ కాలంలో దైవజనుడు రాసిన పద్యం ఇది. అన్న వస్త్రాదులు ఆశ్రయ స్థానాలు ఏర్పాటు చేసిన దేమతంబు మనుజులన్ భక్షించు మనుజులన్ మార్చుట ఏర్పాటు చేసిన దేమతంబు దేశ దేశాలలో దేవవాక్యము చాట ఏర్పాటు చేసిన దేమతంబు విద్యా నాగరికత వివిధ వృద్ధులు నేర్ప విద్యా నాగరికత వివిధ వృత్తులు నేర్ప ఏర్పాటు చేసిన దేమతంబు అంటూ మా ప్రయత్నించే వైద్యంబు చేయు శాలలను పెట్టి బైబిలు సర్వ భాషలకు మార్చే క్రైస్తవ మతం ఒకటే ఇట్టి మంచి పని చేయునది దైవ మతము కాదే. కులభేదమెంచక కులములన్నిటిలోని మనుజులందరి చేర్చు మతమదేది. పరమతస్థులను పిలిచి పరమ మతం బిదే మళ్ళుడంచును చెప్పు మతమదేది. క్రైస్తవేతర మత గ్రంథముల్ ప్రచురించి మత పరీక్షకు పెట్టు మతమదేది. క్రైస్తవులకు లోట్లు కలిగిన క్రీస్తు ప్రభుని మహిమ వెల్లడి చేయు మతమదేది. ఆదివారమారాధన ఆచరించు వ్రతము కల్గి వాక్యము విను మతమదేది. అన్ని దేశాలకై వచ్చియున్న మతము అన్ని దేశాలకై వచ్చియున్న మతము మహిని చుట్టిన క్రైస్తవ మతము కాదే. సంఖ్యకు ఎక్కువ సాగుటకెక్కువ ఎవరి మతము, రచనకు ఎక్కువ రాజ్యాలకెక్కువ ఎవరి మతము, విద్యకు ఎక్కువ వైద్యానికెక్కువ
ఎవరి మతము. మరణాత. ప్రభువా, నీ దాసుని ద్వారా మీరు అందింప చేసిన వర్తమానమును బట్టి యేసు నామమును నిన్ను స్తుతించుచున్నాను తండ్రి. ఆమేన్.